దైవ సేవకుడు చేయాల్సిన పని ఏంటి? ప్రజలను ఆశీర్వదించాలి, నో డౌట్. ప్రజలను ఆదరించాలి, నో డౌట్. ప్రజలను ఓదార్చాలి, నో డౌట్. ప్రజల కొరకు కన్నీళ్లు కార్చాలి, అనుమానం లేదు. ఎట్ దట్ సేమ్ టైం దైవజనుడు ప్రజల దోషాన్ని వెల్లడి చేసేవాడై ఉండాలి. ప్రజల దోషాన్ని వెల్లడి చేయకుండా ఉంటే ఆ ప్రజలు సమస్యలనే చెరలోకి వెళ్తారట, కన్నీళ్ళనే చెరలోకి వెళ్తారట, పాపమనే బానిసత్వపు చెరలోకి ఆ ప్రజలు వెళ్తారట. డాక్టర్ రోగి రోగాన్ని వెల్లడి చేయాలి, దైవజనుడు విశ్వాసి పాపాన్ని వెల్లడి చేయాలి. డాక్టర్ పని ఏంటి? నానా నీకు బీపీ ఉంది, జాగ్రత్త, కూరలో ఉప్పు తగ్గించు, నూనె పదార్థాలు తినొద్దు అని చెప్పాడు అనుకోండి, ఒంటిలో బీపీ ఉన్నా ఆ బిడ్డ దీర్ఘాయుషుతో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. దైవజనమా, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడు కూడా నీ పాపపు రోగం నీకు వెల్లడి చేయాలి. వెల్లడి చేశాడా? దిద్దుబాటు చేసుకుంటే నీవు నీ పిల్లలు చెరలోకి వెళ్ళకుందురుగాక.